బట్టతలతో ఇబ్బంది పడుతున్నారా? వెంట్రుకలు ఊడిపోయి పల్చగా మాడు కనిపిస్తుంది అనంటే మీరు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి? ఎలాంటి టాబ్లెట్స్ తీసుకోవాలి? న్యూట్రిషనల్ బయోటిన్ గమ్మీస్ అని వస్తూ ఉంటాయి, బయోటిన్ టాబ్లెట్స్ అని వస్తూ ఉంటాయి, అలానే ఇతరత్ర డిహెచ్టి బ్లాకర్స్ అని అంటారు. ఇలాంటి అనేక రకమైన యాడ్స్ తోటి మొత్తం సోషల్ మీడియా అంతా నిండిపోయిందండి. అసలు ఏది కరెక్ట్ టాబ్లెట్, ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, గమ్మీస్ ఎన్నాళ్ళ వరకు తీసుకోవాలి, ఇలాంటి అనేక సందేహాలు, అపోహలు, ప్రశ్నలన్నీ మన మనసులో మెదుడుతూ ఉంటాయి. ఈ అన్ని ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయని ఆశిస్తున్నానండి నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. బట్టతల అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. చాలా కామన్గా చాలా మందికి చూస్తున్నాం. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం. పిల్లల్లో కూడా విపరీతంగా జుట్టు పల్చగా అయిపోవటం, మాడు కనిపించటం అనేది మనం గమనిస్తున్నాం. అలా గమనిస్తున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రిషనల్ ఇంటేక్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అంతలోనే ఒక యాడ్ కనిపిస్తూ ఉంటుంది, బయోటిన్ సప్లిమెంట్స్, హర్బల్ సప్లిమెంట్స్, సేఫ్ సప్లిమెంట్స్ మనం వాడుకోవచ్చు అని చెప్పి అనుకుంటాం. అయితే అసలుకి ఇవి ఎంతవరకు కరెక్ట్ ఉంటాయి? గమ్మీస్ అని అంటాము, చిన్నపిల్లలకి ఇచ్చేస్తే జుట్టు లావుగా అవుతుందేమో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు గమ్మీస్ మనం ఎన్ని రోజులు తినొచ్చు, గమ్మీస్ తింటే సేఫా లేదా అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. ఏదైనా కానీ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీకు ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే గనక, ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీకి సంకేతంగా ఏమైనా క్లినికల్ సిమ్టమ్ కానీ సైన్ ఉంటే గనక మనం యూజ్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు B12 డెఫిషియన్సీ అనేది మనకి టాబ్లెట్స్ రూపంలో, మనకి బ్లడ్ టెస్ట్ రూపంలో చేసుకొని టాబ్లెట్స్ రూపంలో మనం ఇస్తాం. కానీ అదే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉంటే వాటి సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే లెథార్జీగా ఉండటం, లేకపోతే వీక్నెస్గా ఉండటం, లేకపోతే డల్నెస్గా ఉండటం, లేకపోతే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవ్వటం, అలానే జుట్టు పల్చగా అయిపోవటం, ఇలాంటి అనేక రకమైన సిమ్టమ్స్ని చూసుకొని మనం దానికి తగ్గట్టుగా మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఈ టాబ్లెట్ మింగేస్తే మీకు జుట్టు వచ్చేస్తుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అలా కాదు. అసలు జుట్టు ఊడటానికి కారణాలు ఏంటి? బట్టతలనా లేకపోతే టీలోజెన్ ఎఫ్లూవియమా? ఒక సింపుల్ టెస్ట్ తోటి ఆన్లైన్లో చేసేసుకుంటే మనకి తెలిసిపోతుంది కదా, ఒక ఫోన్లో ఒక వాట్సాప్లో ఫొటోస్ పంపించేస్తే మనకి డయాగ్నోసిస్ అయిపోతుంది కదా అని చాలామంది ఈజీ వేని ఎత్తుక్కుంటూ ఉంటారు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనకు ఆ ఈజీ వే ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా సేఫ్ ఉంటుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అసలుకి ఈ టాబ్లెట్స్ అవసరం ఉన్నాయా లేవా అనేది కూడా మనం చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బయోటిన్ డెఫిషియన్సీస్ తోటి హెయిర్ లాస్ అనేది చాలా అరుదుగా ఉంటాయి. కానీ బయోటిన్ సప్లిమెంటేషన్ తోటి వెంట్రుకలు అనేటివి మనకి మంచిగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కానీ ఏ విధంగా మనకి బెనిఫిట్ అవుతుంది, ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తాను. బయోటిన్ గమ్మీస్లో మనకి కార్న్ షుగర్ సిరప్స్ అనేటివి ఉంటాయన్నమాట. గమ్మీస్ ఫార్మేషన్ అవి మనకి టేస్టీగా ఉంటాయి, మనం నమలొచ్చు. కానీ నోట్లో వేసుకొని నమిలినప్పుడు ఏమవుతుందనంటే బయోటిన్ గమ్మీస్లో మనకు అక్కడ నెమ్మదిగా కార్న్ షుగర్ సిరప్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ కార్న్ షుగర్ సిరప్స్ ఏవైతే రిలీజ్ అవుతూ ఉంటాయి మన దంతాలని, అలానే పేగుల్లో కూడా మనకి మార్పులు అనేటివి చేస్తాయి అన్నమాట. దంతాల్లో ఆబ్వియస్లీ షుగర్ ఎక్కువ తింటూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. షుగర్ ఎక్కువ తిన్నా, చాక్లెట్స్ ఎక్కువ తిన్నా పళ్ళకి ఇబ్బంది అని మనకు తెలుసు. అలానే పేగుల్లో కూడా ఈ కార్న్ షుగర్ సిరప్ తోటి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఈ కార్న్ షుగర్ సిరప్ తోటి మనకి కాన్స్టిపేషన్ కానీ, డైరియా కానీ, పెయిన్ అబ్డమెన్ కానీ, అంటే కడుపులో నొప్పి కానీ రావచ్చు. అంటే ఒక్కసారి తింటే రాదండి, మీరు వారంలో ఒక్క గమ్మీ తింటే రాదండి. మీరు రోజు గమ్మీలే తింటూ 6 నెలల దాకా గమ్మీస్ తింటానంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇవి లాంగ్ స్టాండింగ్ కూడా ఉండిపోవచ్చండి. ఇది మంచిది కాదు ఆరోగ్యానికి. హర్బల్ సప్లిమెంట్స్ అని అంటారు. హర్బల్ సప్లిమెంట్స్లో అవిసాకుని యూజ్ చేస్తారు. అవిసాకుని యూజ్ చేయటంతో ఏమవుతుందనంటే అక్కడ మీకు సప్లిమెంటేషన్ అది వస్తుంది అని అంటారనమాట. అయితే ఈ అవిసాకుని మనకి కార్న్ షుగర్ సిరప్లో ఇవన్నీ కాంబినేషన్ చేయటంతో మనకి పేగుల్లో కూడా మార్పులు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ అని అంటే మరి అవిసాకు తినొద్దు, మరి అవిసాకు తింటే జుట్టు పెరిగిపోతుంది అంటే అలా కాదండి. మనకి మంచి బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అని అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మొలకెత్తే గింజలు అవి చాలా మంచి బెనిఫిట్ అండి. మీ పేగుల్లో కూడా కాకుండా మీ బాడీ శరీరానికి కూడా మజిల్ని పెంచడానికి కూడా హెల్తీ ప్రోటీన్గా పనిచేస్తాయి. అలానే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కూడా బాగా పనిచేస్తుంది, పేగుల్లోకి కూడా మంచి బెనిఫిట్గా ఉంటుందన్నమాట. అలానే సోయాబీన్ చంక్స్, మీరు సోయాబీన్ చంక్స్ని స్లైస్ చేసి వాటిని ఉడకబెట్టి మంచి కూరల్లో వేసేసుకొని అప్పుడప్పుడు తినొచ్చు. రోజు తినాలని ఏం లేదండి. సోయాబీన్ చంక్స్లో ఎక్కువగా తింటే కూడా ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకోసం
అందుకోసమనే సోయాబీన్ చంక్స్ అప్పుడప్పుడు తినవచ్చు. అలానే గ్లాస్ పాలు, రోజు రాత్రి గ్లాస్ పాలు మీరు తాగేశారనుకోండి మీ పేగులకి చాలా మంచిగా ఉంటుంది. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి మంచిగానే పేగుల్లో బెనిఫిట్ వస్తుంది. ఎలా బెనిఫిట్ వస్తుందంటే ఒక ప్రోబయోటిక్ లాగా యాడ్ చేసి అలానే కాల్షియంకి సోర్స్గా పనిచేస్తుంది అనమాట. 2 కాల్షియం టాబ్లెట్స్ వేసుకునేది మీరు ఒక గ్లాస్ పాలలో మీకు దొరుకుతుంది. అలానే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం. డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్ అనేటివి బాగా హెల్ప్ చేస్తాయి. మీ పేగుళ్ళకి లివర్కి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. అలానే మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్. ఫ్రెష్ ఫ్రూట్స్లో మీకు అవకాడోస్ చాలా హెల్ప్ చేస్తాయండి. అలానే పేగులకి అలానే మీకు బెనిఫిట్ మీ జుట్టుకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. దానిమ్మ గింజలు కూడా అంతే, అలానే వాటర్ మెలన్ కూడా అంతే, దానితో పాటు పపాయ కూడా అంతే అనమాట. ఆడవాళ్ళలో బొప్పాయి పండు అనేది ఎక్కువగా తీసుకోరు, కానీ మిగతా పండ్లు అయితే అన్ని తీసుకోవటానికని మంచి బెనిఫిట్ వస్తూ ఉంటుంది. అలానే నాన్ వెజ్ తింటే గనక మటన్ లివర్ 4 ముక్కలు మీరు నెలలో ఒకసారి తీసుకోవచ్చు. ఫిష్ 4 ముక్కలు నెలలో ఒకసారి తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకుంటే రెడ్ మీట్కి కన్సిడర్ చేయాలి మటన్ లివర్ని. ఫిష్ కొద్దిగా ఎక్కువ తీసుకున్నా నష్టం లేదు, కానీ మటన్ లివర్ ఎక్కువగా తీసుకోకూడదు. కొన్ని పీసెస్ తీసుకుంటే నెలకి సరిపడా వైటమిన్ B12 ఐరన్ సప్లిమెంటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. నేను టాబ్లెట్స్ ఇస్తానండి నా పేషెంట్స్కి. ఎప్పుడైతే హెయిర్ లాస్ కోసం అని వస్తారో టాబ్లెట్స్ ఇస్తాను, కానీ ఈ డైట్తో పాటు ఆ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటే అబ్జార్ప్షన్ అనేది బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే పేగుల్లో ఎప్పుడు కూడా బ్యాక్టీరియాలు మనకి టాబ్లెట్లు వేసేస్తే మనకు అన్ని కరిగిపోయి మనం అన్ని అబ్జార్బ్ చేసుకుంటాం అంటే అలా కాదండి. మనం తీసుకునే ఆహారానికి ఆ టాబ్లెట్స్ దోహదం చేసి అప్పుడు అది మన పేగుల్లోంచి ఇంటెస్టైన్స్లోంచి అబ్జార్బ్ చేసుకొని ఎక్కువ బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో మనకి వెంట్రుకలకి మంచిగా స్ట్రెంగ్త్ తీసుకురావాలి అని అంటే మంచి డైట్ అనేది తీసుకురావాలి. అలానే గట్ హెల్త్ అని అంటాం. ఎందుకు ఇంత డైట్ గురించి నేను చెప్తున్నానంటే గట్ హెల్త్ అండ్ స్కిన్ అని అంటాం అనమాట. గట్ హెల్త్ అండ్ హెయిర్. గట్ హెల్త్ అండ్ హెయిర్ ఉంటేనే మీకు మంచి పేగులు, మంచి డైజెషన్ ఉంటేనే మీకు జుట్టు అనేది చాలా మంచిగా ఉంటుంది. గమనించండి, ఎవరైనా కానీ బాబాలు కానీ ఎవరైనా కానీ మీరు చూస్తే మంచి ఆహారం తీసుకుంటే గనక, మంచి టైంకి నిద్రపోయి డీస్ట్రెస్సింగ్ చేసుకుంటే గనక వెంట్రుకలు అనేటివి వాళ్ళకి మంచిగా పెరుగుతూ ఉంటాయి. మిగతా వాళ్ళని కూడా చూడండి, ఏ టెన్షన్ లేకుండా మంచిగా చక్కగా తిని మంచిగా టైంకి పడుకున్న వాళ్ళకి జుట్టు అనేది మంచి లావుగా ఉంటుంది. సో మనం ఖచ్చితంగా డీస్ట్రెస్సింగ్ చేసుకుంటూ డైట్ అనేది రీస్టోర్ చేసుకొని మంచి హెల్త్ని తెచ్చుకొని గట్ హెల్త్ని తెచ్చుకొని జుట్టుని కూడా మంచిగా స్ట్రాంగ్గా చేసుకోగలం. సో ఓరల్ మెడికేషన్స్కి నేను మీకు చెప్పానండి. అలానే ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అని టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి DHT బ్లాకర్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్కి మీరు బయోటిన్ గమ్మీస్కి ఇవన్నీ తీసుకున్నా కానీ మీకు కరెక్ట్ మెడిసిన్ బట్టతలకి అని అంటే ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అనేటివి బాగా హెల్ప్ చేస్తాయి. ఇవి ఓరల్ ఫార్ములేషన్లో ఉంటాయండి, టాపికల్ ఫార్ములేషన్లో కూడా ఉంటాయి. ఇలా ఓరల్ టాపికల్ ఫార్ములేషన్లో ఉండటంతో మనకి పెట్టుకుంటే కూడా వెంట్రుకలు కూడా లావ్ అవుతూ ఉంటాయి. ఓరల్ ఫినాస్ట్రైడ్ని FDA అప్రూవ్ చేసిందండి. డ్యూటాస్ట్రైడ్ ఫినాస్ట్రైడ్ కంటే మంచి అడ్వాన్స్డ్ స్టెప్లో పనిచేస్తుందండి. ఇవి DHT బ్లాకర్స్, అంటే వెంట్రుకల దగ్గర ఏదైతే డైహైడ్రో టెస్టోస్టిరాన్ వచ్చి బట్టతలగా చేసేస్తుందో, జుట్టుని పల్చగా చేస్తుందో, అది మనకి ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ తోటి బాగా తగ్గిస్తూ ఉంటుంది. సో వీటిని అన్నిటినీ తీసుకుంటూ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్, ఫినాస్ట్రైడ్ లేక డ్యూటాస్ట్రైడ్, మినాక్సిడిల్, సీరమ్స్ ఇవన్నీ తీసుకుంటూ PRP, GFC, మీసోథెరపీస్ అనేటివి కూడా చేసుకుంటూ ఉంటే వెంట్రుకలు అనేటివి మంచిగా లావుగా అవుతూ ఉంటాయండి. అలానే దీనితో పాటు మంచి బెనిఫిట్ అనేది తీసుకురావటానికని మంచి థెరపీస్ అనేటివి మన దగ్గర ఉన్నాయి. నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా చేస్తూ ఉంటే మంచి ట్రీట్మెంట్ బెనిఫిట్స్ అనేటివి మీరు పొందవచ్చండి. PRP, GFC, మీసోథెరపీస్ అనేటివి చాలా సేఫ్గా పనిచేస్తాయండి. వాటి గురించి అని నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు తప్పకుండా డీటెయిల్గా వివరిస్తానండి. నా వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. ఇంత డీటెయిల్ వీడియో చేసిన దానికి మీరు దయచేసి మీరు కూడా నా అవేర్నెస్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి అందరికీ షేర్ చేయండి. మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకు కానీ, వాళ్ళ పిల్లలకి కానీ, మీ పెద్దవాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్పండి. హెయిర్ లాస్ అవుతున్నప్పుడు ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలనే దాని గురించి అని చాలా డీటెయిల్గా చెప్పాను. అలా మీరు తప్పకుండా చేస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళ జుట్టు కూడా మంచి హెల్తీ లైఫ్ స్టైల్ తోటి, హెల్తీ న్యూట్రిషన్ తోటి కూడా మంచిగా జుట్టుని పెంచుకోవచ్చు అనేది తెలియచేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.